ఈయనేంటి ఇంకా రాలేదు? ఒకసారి ఫోన్ చేద్దాం ఉండు. బాబు, అమ్మాయిని జాగ్రత్త చూసుకో. ఏమన్నా మనీ పరంగా ఏదైనా అవసరమైతే మొహమాట పడకుండా అడుగు. మీరేం భయపడకండి అత్తయ్య, నేను జాగ్రత్తగా చూసుకుంటా కదా. సరే అయితే జాగ్రత్త. చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకుంది. వయసు రీత్యా హాస్టల్లో ఉండి చదివించాను. నాకు మా వాళ్ళు రెండో పెళ్లి చేయడం. మీరేం భయపడకండి, జాగ్రత్తగా చూసుకుంటా కదా తన్ని. థ్యాంక్ యూ, అది నా ధైర్యం. వద్దమ్మా, నా దగ్గర ఉన్నాయి. సర్లేవే, ఉండని. ఇప్పుడు వచ్చారా? నీ వల్లేరా లేటు, చూడు ఎలా చూస్తుందో. మరి వాళ్ళు? ఆయన సంగతి తెలిసిందే కదా. నువ్వు ఆయన్ని నాన్న అని పిలవలేవు, తను నిన్ను కూతుర్లా చూడలేడు. నీ బతుకు నీది, హ్యాపీగా బతుకు. సరే అమ్మా, నేను వెళ్ళొస్తానే. జాగ్రత్త మరి. బాబు, అమ్మాయిని జాగ్రత్త చూసి. సరేనండి. సరే, జాగ్రత్త. ఉంటా మరి. బాయ్. బాయ్. ఓకే. ఏంటండి ఇంత లేటా? సర్లే, తనకి నువ్వు కావాలి, మేం అవసరం లేదు కదా. సర్లేండి, పదండి. ఆ కళ్ళు తుడుచుకో. ఏంట్రా, నువ్వు కూడా తాగి నేను కూడా తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావురా. అమ్మ చనిపోయింది కదా డాడీ, ఆ బాధతో తాగుతున్నాను. ఇప్పుడు మనకి ఎవరు నాన్న దిక్కు? ఏమైందక్క? ఆయన యాక్సిడెంట్లో చనిపోయారు. ఎప్పుడు, ఎలా? ఈ రోజుకి 12 రోజులు. మరి మాకు చెప్పలేదు. నేను స్పృహలో లేను, లేచేసరికి 3 రోజులు పట్టింది. సరే ఏడవకు, మేము ఉన్నాం కదా. మీ అమ్మ లేకపోతే మేము లేమా? రా లోపల రా. రాక్క. రెడీ రెడీ, జాగ్రత్త. బాయ్ రెడీ. వెళ్ళు.
అబ్బబ్బా ఛీ, పాడు లాలీపాప్. అదేంటండి టిఫిన్ చేయకుండా కాఫీ తాగుతున్నారు? బాయ్ డాడీ. బాయ్. బాయ్. ఏంటన్నా? అదే టిఫిన్ చేయకుండా కాఫీ తాగుతున్నారేంటా అని. ఆహా, సర్లే నాకొద్దు, నువ్వు తిను. ప్లీజ్ చేయి తీయండి, ఎవరైనా చూస్తే బాగోదు. ఎవరు లేరుగా, ఇది మన ఇల్లు. టింకు వస్తే? వాడు రాకపోతే ఓకేనా? అసలు ఏంటి మీ ఉద్దేశం? మా అమ్మతో ఉన్నట్టు నాతో ఉందామనుకుంటున్నారా? అది నువ్వే చెప్పాలి. నాకు కొంచెం టైం కావాలి. ఓకే, ఆలోచించుకో. అక్క పాలు తాగేశాను, కాలేజ్కి వెళ్ళొస్తానక్క. అరే ఆగురా, ఈరోజు నీ పుట్టినరోజు కదా, ఇదిగో డబ్బులు, ఏమైనా కొనుక్కో. సరే అక్క, థ్యాంక్ యూ అక్క. వెళ్ళొస్తాను. సరే, జాగ్రత్త. బాయ్. నన్ను ఆశీర్వదించక్క. పర్లేదు. బాయ్. ఇంతకీ నేను చెప్పింది ఏం చేసావు? చూడండి, మీరు మళ్ళీ మునుపటి మనిషిలా ఉండాలన్నా, నేను ఈ బాధను మర్చిపోవాలన్నా, టింకు లైఫ్లో బాగుండాలన్నా, నేను మీకు దగ్గర అవ్వాలి. ఆ విషయం నాకు అర్థమవుతుంది. కానీ ఈ విషయం వాడికి తెలియకూడదు. ఎప్పటికీ మన మధ్యలోనే ఉండాలి. సరేనా? ఓకే, మరి రా అయితే. అబ్బా అబ్బబ్బా ఛీ, పాడు లాలీపాప్.